చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కలిసి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే P4 గురించి. ఈ P4 విధానంలో చాలా అయితే కనుక చేయాలని చూస్తున్నారు రాష్ట్రంలో. P4 అంటే చాలాసార్లు చెప్పాను మీకు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది చెప్పాను మీకు. కాబట్టి ఈ పబ్లిక్ ప్రైవేటు కలిపి పార్టిసిపేషన్ చేసే ఈ P4లో కాబట్టి రోడ్లు కూడా ఆ విధానంగానే వేయాలి, P4 విధానంలో వేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటే రోడ్లు కూడా వేయాలని డిసైడ్ అయ్యారు. కానీ రోడ్లు వేయాలంటే కనుక ఇప్పుడు ఎవరైతే రోడ్డు వేసుకున్నారో వాళ్ళకి ఇంకా బంపర్ ఆఫర్ ఏంటంటే టోల్ గేట్ పెట్టుకునే అవకాశం అది కల్పించబోతుంది ప్రభుత్వం. ఆల్రెడీ మనం వీడియో చేసాం గతంలో. కాబట్టి టోల్ గేట్ పెట్టుకో, రోడ్లు వేసుకోవచ్చు, టోల్ గేట్ పెట్టుకో, రోడ్డు వేసుకో, టోల్ గేట్ పెట్టుకో. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ విధానంలో ఇది కొనసాగబోతుంది. అంటే మరి రోడ్లు వేసినప్పుడు ఖచ్చితంగా టోల్ గేట్ పెట్టుకుంటారు కదా. మరి టోల్ గేట్ పెట్టుకుంటే కనుక ఆ టోల్ గేట్లో ఎంత అయితే రోడ్డుకు ఖర్చు పెట్టారో దానికి ఒకంతో రెండంతలో ఆదాయం వచ్చేదాకా ఆ టోల్ గేట్ నిర్వహించుకోని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ రకంగా రోడ్లు అయితే వేయాలని డిసైడ్ అయ్యారు, వేస్తున్నారు కూడాను. అలాగే టోల్ గేట్లు కూడా P4 విధానంలోనే ఇప్పుడు టోల్ గేట్లు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. కానీ నేను అనేది ఏంటంటే కనుక ఇప్పుడు తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టోల్ గేట్ ధరలు పెరగబోతున్నాయి. ఇది చాలామందికి తెలియని అంశం. కానీ టోల్ గేట్ ధరలు అంటే మనం ఆల్రెడీ ఇంకా కొత్తగా టోల్ గేట్లు ఏం పెట్టలేదు, ఇంకా ఏపీలో కొత్తవి ఆల్రెడీ కొత్తవి రాబోతున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఎలాగా ఏదైతే జాతీయ రహదారుల్ని అనుసంధానించే రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ గేట్లు పెట్టబోతున్నాం అని నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా చెప్పడం జరిగింది. ఏదైతే జాతీయ రోడ్లను అనుసంధానించే రోడ్లు ఉంటాయి కదా, అలాంటి రోడ్ల గురించి మనం పెట్టబోతున్నాం, అలాంటి రోడ్లలో కూడా టోల్ గేట్లు పెట్టబోతున్నాం. కాబట్టి టోల్ గేట్లు పెట్టడం వల్ల ఎవరైతే రోడ్లు వేశారో వాళ్ళు వేయడానికి కూడా ముందుకు వస్తారని ఒక విధానాన్ని తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు ఇంకా పెట్టలేదు, ఇంకా రోడ్లు కంప్లీట్ అవ్వలేదు, టోల్ గేట్లు పెట్టలేదు. కానీ టోల్ గేట్ ధరలు అయితే కనుక పెరిగినాయి. ఇది వాస్తవం. ఎలా అంటే కార్లకు అయితే కనుక కిలోమీటర్కు 5 పైసల నుంచి, అలాగే బస్సులు లారీలకు అయితే కనుక కిలోమీటర్కు 14 నుంచి 34 పైసల వరకు. అలాగే కాబట్టి ఈ రకంగా అయితే కనుక రేట్లు అయితే కనుక పెరగబోతున్నాయి. ఇదేంటిది పైసల్లో లెక్క చెప్తున్నాను అనుకుంటారేమో, ఏం కాదు, ఇది పైసల్లో లెక్క ఉంటుంది. తర్వాత కట్టేటప్పుడు 100 మీద వస్తూ ఉంటుంది. అది చాలామందికి తెలుసు, కట్టే వాళ్ళకి ఆల్రెడీ టోల్ గేట్లు కట్టే వాళ్ళకి తెలుస్తుంది ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోడ్లు అయితే కనుక వేయబోతున్నారు, ఆ రోడ్లకు టోల్ గేట్లు అయితే పెట్టబోతున్నారు. ఇప్పుడు పెరుగుతున్నాయి టోల్ గేట్ ధరలు అన్న విషయం చాలామందికి తెలియదు. అదే నేను అనేది. కాబట్టి ఎలాగంటే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ రుసుములు పెరిగాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI ఏపీ రీజనల్ అధికారి పరిధిలో 68 టోల్ ప్లాజాలు ఉండగా 68లో వాటిలో 4 మినహా మిగిలిన 64 చోట్ల 2025-26 ఆర్థిక సంవత్సరానికి టోల్ పెంపు అయితే కనుక జరిగింది. అది ఆల్రెడీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కార్లు జీపులకు కిలోమీటర్కి 5 పైసలు చొప్పున, బస్సులు లారీలకేమో 18 పైసలు చొప్పున వసూళ్లు చేస్తారు. కాబట్టి వాటి యాక్సిల్ని బట్టి 35 పైసల వరకు పెరుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే 100లో మార్పు రావచ్చు, పైసలు అనుకుంటారు మీరు. కాబట్టి స్థానికులకు అందజేసే నెలవారీ పాసులు ప్రస్తుతం ఏదైతే 340 రూపాయలు ఉండగా దాన్ని ఒక 10 రూపాయలు పెంచి 350కి చేశారన్నమాట. కాబట్టి కేంద్రం ఇవన్నీ అంటే ఈ టోల్ గేట్లు పెంపు ధరలు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేదేం కాదు వాస్తవానికి అయితే కనుక. ఎలా అంటే కేంద్రం ప్రకటించే హోల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా టోల్ గేట్లను ఏటా సవరిస్తుంటారు, ప్రతి సంవత్సరం సవరిస్తూ ఉంటారు, ఎంతో కొంత పెంచుతూ ఉంటారు. అలాగే కొన్ని వాటికి తగ్గిస్తూ ఉంటారు కూడాను. ఆ టోల్ గేట్లు దాన్ని బట్టి అనమాట, ఇండెక్స్ బట్టి రేట్లు కూడా తగ్గుతూ ఉంటాయి కొన్ని. కాబట్టి ఎక్కడ తగ్గినాయి అంటే కనుక 3 ప్లేసుల్లో టోల్ గేట్లు అయితే కనుక కొంచెం తగ్గినాయి, అది కూడా పైసల్లో తగ్గుతాయి. ఎలా అంటే నెల్లూరు తడా మధ్య ఉన్న వెంకటాచలం, సూళ్ళూరుపేట, భూదానం టోల్ ప్లాజాల్లో, విజయవాడ హైదరాబాద్ మార్గంలో ఉన్న కేసర టోల్ ప్లాజాల్లో కలిపి మొత్తం 4 చోట్ల మాత్రమే అక్కడ పెరగల. అక్కడ పెరగలేదండి ఏంటని మీరు వేరేలా అనుకోవద్దు, అక్కడ కూడా పెరుగుతాయి. కాకపోతే అక్కడ పెరగాలంటే కనుక అది ఎందుకు పెరగలేదంటే 1997 టోల్ నిబంధనల కింద ఉన్నాయి ఆ 4ను. కాబట్టి వాటికి ప్రతి ఏటా ఆగస్టులో పెరుగుతూ ఉంటాయి అక్కడ మాత్రం. కాబట్టి మిగిలిన వాటికి 68కి గాను ఇంచుమించుగా 68కి గాను 64 చోట్ల టోల్ గేట్లకి అయితే కనుక రేట్లు పెరిగాయి, ధరలు పెరిగాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అవి అలా పక్కన పెడతాయి. దీనికి అనుసంధానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కనుక
ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎబ్బడి మొబ్బడికైతే టోల్ గేట్లు రాబోతున్నాయని ఆల్రెడీ ప్రకటించారు. ఎక్కడైతే జాతీయ రహదారులను ఆనుకుని రాష్ట్ర రహదారులు వేస్తారో ఆ ప్రతి చోట కూడా టోల్ గేట్ అయితే రాబోతుంది. ఆ టోల్ గేట్ ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. చాలా విమర్శలు వచ్చాయి దీని మీద. నేను ఒక వీడియో చేసా, చాలామంది చాలా రకాలుగా కామెంట్లు పెట్టారు. ఇది వాస్తవం, జరగబోయేదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకని? ప్రభుత్వం మేము చేసే పరిస్థితులు లేదు, మా దగ్గర ఖజానా లేదు, మేము చేయలేము. కాబట్టి మేము చేయలేమని వదిలేస్తే ఎలా? మేము రోడ్లు అభివృద్ధి చేస్తామన్నాం, లేదా ఇలా కొన్ని హామీలు ఇచ్చాం. అవన్నీ చేయాలంటే ఎలాగా? ఖచ్చితంగా మనం P4 ఏదైతే ఉందో, ఒరే బాబు మీరే వేసుకోండి, మీరే టోల్ గేట్లు వేసుకోండి, మీరే వసూలు చేసుకోండి. ఇది విధానం. నీ దగ్గర డబ్బు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టి ఎలా అంటే అలా వేసుకోవడం వల్ల మంచి చెడ్డ ఏమైనా ఉంటుందా అని అంటే కనుక ఉదాహరణ చెప్తాను నేను. ఎలా అంటే ఒక ఫ్రీ సీటు మెడికల్ సీట్ వచ్చిన వ్యక్తికి ఫ్రీ సీటు తోటి ఒక మెడికల్గా మొత్తం కంప్లీట్ చేశాడు, మెడిసిన్ కోర్సు కంప్లీట్ చేశాడు, డాక్టర్ అయిపోయాడు. ఫ్రీ సీట్తో డాక్టర్ అయిపోయాడు. అతను రూపాయికైనా వైద్యం చేయగలడు. మీరు క్లియర్గా అర్థమవుతుందా? ఫ్రీ సీటు పొంది మెడిసిన్లో ఒక డాక్టర్ అయిన వైద్యుడు అవసరమైతే రూపాయికైనా వైద్యం చేయగలడు. 2 కోట్ల రూపాయలు ఎట్టి సీటు కొనుక్కున్న మెడిసిన్ విద్యార్థి రూపాయికి వైద్యం చేయగలడా? ఆల్రెడీ పెట్టుబడి ఎంత పెట్టాడు? 2 కోట్ల రూపాయలు. కాబట్టి ఆ 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన డాక్టరు రూపాయికి వైద్యం చేయగలడా? చేయలేదు. ఆ 2 కోట్లు ఎప్పుడు లాగేయాలని చూస్తాడు కదా. అలాగే పెట్టుబడి పెట్టబోతున్నటువంటి, రోడ్లు వేయడానికి పెట్టుబడి పెట్టబోతున్నటువంటి పెట్టుబడిదారులు తగ్గిస్తారా? టోల్ రుసుములు పెంచుతారా? ఎంత త్వరగా అయితే వాళ్ళు పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడిని పిండేయాలనే కదా చూస్తారో. అర్థమవుతుందా క్లియర్గా? సో కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు పెరిగిన టోల్ గేట్లు ధరలు కాదు, ఇక రానున్న రోజుల్లో ఇంకా పెరగబోతాయేమో అని నా అభిప్రాయం. ఎందుకంటానంటే టోల్ గేట్ ధరలు, కొత్తగా టోల్ గేట్లు పెట్టిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది ఒక రోడ్డు వేయడానికి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు జాతీయ రహదారికి ఆనుకున్న ఒక రోడ్డుని రాష్ట్ర రహదారి వేసాడే అనుకుందాం ఒక పెట్టుబడిదారుడు, ఇంచుమించుగా 1 కోటి రూపాయలు లేదా 2 కోట్లు లేదా 3 కోట్లు అయింది అనుకుందాం. దాన్ని రాబట్టడానికి టోల్ గేట్లు పెట్టి ఎంతకాలం వసూలు చేయాలి, ఎంత వసూలు చేస్తాడో నిబంధనలకు అనుసరించి వసూలు చేస్తాడా? ప్రభుత్వం ఏం చెప్తుందంటే టోల్ గేట్ పెట్టడం వరకు అతను వంతు, ధరలు నిర్ణయించేది మేమే, ఎంతకాలం అనేది, ఎప్పటి వరకు అనేది, ఏంటనేది మేమే నిర్ణయిస్తాం, అది మా అజమాయిషీలో ఉంటుంది అని అంటుంది. కానీ దానికి యాక్సెప్ట్ చేస్తారా లేదా మరి పెట్టుబడిదారుడు? కాబట్టి లాస్ వస్తుందా, లాభం వస్తుందా? లాస్ వచ్చితే కనుక దాని విధానంగా ఇంకా చాలా విధానాలు ఉంటాయి దాంట్లో. కానీ ఈ రకంగా అయితే కనుక రోడ్లు వేయడం, ఆ రోడ్లు టోల్ గేట్లు పెట్టడం అనేది జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అవి పెట్టకముందే టోల్ గేట్ ధరలు కూడా పెరిగాయి. ఆల్రెడీ ఏప్రిల్ 1 తారీఖు నుంచి కనుక టోల్ గేట్ ధరలు పెరిగాయి. అదే నేను చెప్పాలనుకుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్ళే మార్గంలో 4 టోల్ ప్లాజాలు ఉండగా వీటిలో కేసర మినహా చిల్లకల్లు, కొర్లపహాడ్, పతంగి ప్లాజాల్లో రుసుములు తగ్గాయి. ఇక్కడ మాత్రం తగ్గాయి. చిలకల్లు ప్లాజాలో అన్ని వాహనాలకు 5 పైసలు చొప్పున, పతంగిలో కార్లు జీపులకు 15 పైసలు చొప్పున, 2 యాక్సిల్ బస్సులు లారీలకు 25 పైసలు చొప్పున, భారీ వాహనాలకు 50 పైసల వరకు తగ్గాయి. ఈ మార్గంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి యాదాద్రి జిల్లా దండుమల్కాపురం వరకు 181 కిలోమీటర్లు 181 కిలోమీటర్లకు రోడ్డును గతంలో జిఎంఆర్ సంస్థ నిర్మించింది. జిఎంఆర్ సంస్థ నిర్మించి 181 కిలోమీటర్ల రోడ్డు నిర్మించిన జిఎంఆర్ సంస్థే టోల్ గేట్ పెట్టుకుంది. టోల్ గేట్ పెట్టుకుంటే తన టోల్ గేటు డేట్ అనేది అయిపోయింది. కాబట్టి గత ఏడాది జూన్ ఆఖరి వరకు ఆ సంస్థ టోల్ వసూలు చేసింది. దాని గడువు ముగియడంతో గత జులై నుంచి ఈ టోల్ ప్లాజాలు NHAI ఆధీనంలోకి వచ్చినట్లు గెజిట్ ప్రచురించారు. ఇప్పుడు వసూలు చేస్తుంది ఎవరంటే కనుక NHAI వాళ్ళు. కాబట్టి నిబంధనల ప్రకారం లెక్కలు వేసి ఆ 3 టోల్ ప్లాజాల్లో రుసుములు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తగ్గింపు మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. హైదరాబాద్ ORR టోల్ రుసుములను సగటున 5% పెంచుతున్నట్లు IRB ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ తెలిపింది. కొత్త ఛార్జీలు మార్చి 37 అర్ధరాత్రి నుంచి అమలవుతాయి. ఈ పెరుగుతున్న రేట్లన్నీ కూడా మార్చి 31 అంటే తెల్లవారితే ఏప్రిల్ 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎలా అంటే వాహనం కారు కానీ జీపు కానీ ఉన్నట్లయితే కనుక దానికి ఇప్పుడు వరకు ₹1.46 చొప్పున అయితే కనుక ఇకపై ₹51. అర్థమైంది కదండి? కాబట్టి అంటే ₹1.46 ఉండటం ఏంటి టోల్ గేటు రేట్ అని అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 కిలోమీటర్లు అనుకోండి టోల్ గేట్ది, ఆ ₹200కి కనీసం 200 అదిని మొత్తం మీద వెళ్ళలేదన్నా ₹300 అవుతుంది టోల్ గేట్ ఛార్జ్ వచ్చి. కాబట్టి
ఇప్పటి వరకు కార్లకి జీపుకి ₹1.46 వసూలు చేసేవారు కిలోమీటర్కి. ఇప్పుడు ₹1.51 వసూలు చేస్తారు. అంటే 5 పైసలు పెరిగింది కార్లకి జీపులకి. బస్సు, లారీ లేదా డబుల్ యాక్సిల్ ఏదైనా సరే యాక్సిల్ బట్టి రేట్లు పెరుగుతాయని చెప్పాను నేను మీకు. కాబట్టి ₹4.90 ఇప్పుడు ₹5.14 అయింది. ఇప్పుడు ₹4.96 ఉండే రేటు ₹5.14 అయింది, 18 పైసలు పెరిగింది. బస్సు, లారీ 3 యాక్సిల్ అయితే కనుక ₹5.41 ఉండే ఇప్పటి వరకు అయితే ₹5.60 పెరిగింది, అంటే 19 పైసలు పెరిగింది వీటికి. 4, 6 యాక్సిల్ భారీ వాహనాలు ఉంటాయి కదా, వాటికి ఇప్పటి వరకు ₹7.78 వసూలు చేస్తుంది పర్ కిలోమీటర్కి. ఇక మీదట ₹8.06 అయితే వసూలు చేయాలని నిర్ణయించారు. అది కూడా అంటే ఇంచుమించుగా 28 పైసలు పెరిగింది. తర్వాత 7 యాక్సిల్ కంటే ఎక్కువ ఉండేవి అంతకన్నా పెద్ద వాహనాలకి ఇప్పటి వరకు పర్ కిలోమీటర్కి ₹9.47 వసూలు చేశారు. ఇక మీదట ₹9.91 వసూలు చేయబోతున్నారు. అంటే కిలోమీటర్కి 34 పైసలు పెరిగాయి. కాబట్టి ఈ రకంగా టోల్ ప్లాజాల్లో టోల్ రుసుములు పెరిగాయి. మనం ఆల్రెడీ పెట్టాలనుకుంటున్నాం, కొత్తగా చాలా కొత్త వాటి కోసం ప్లాన్ చేస్తున్నాం. P4 విధానాలు రోడ్లు వేయించి దానికి టోల్ గేట్లు పెట్టాలనుకుంటున్నాం. పెరుగుతున్న ఈ టోల్ రుసుములు మరి రాష్ట్రాల్లో మరి ఎలాగైతే ఇంకా వాళ్ళకి ఇంకా అధిక భారం కదా అనేది నా అభిప్రాయం. కాబట్టి అంటే రాష్ట్రాల్లో టోల్ ప్లాజాలు పెడితే కనుక అంటే ఎక్కువగా అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు, లోకల్ వాళ్ళు ఉంటారు, ఇలా చాలా కొన్ని రకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. అవి జాతీయ రహదారులు కాబట్టి అక్కడ టోల్ రుసుములు పెరిగినా టోల్ గేట్లు పెట్టినా ఇబ్బంది లేదు. జాతీయ రహదారుల్లో రెగ్యులర్గా ప్రయాణించే వారు తక్కువ మంది ఉంటారు. కానీ రాష్ట్ర రహదారుల్లో రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటాయి. జాతీయ రహదారిలో కన్నా రాష్ట్ర రహదారిలోనే ఎక్కువగా అటు ఇటు తిరిగి తిరిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పాస్ తీసుకోవచ్చు కదా అని అంటారు. పాస్ కూడా రేట్ పెరిగిందిగా, అది నేను అనేది. కాబట్టి ఇదండి మొత్తానికి ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో టోల్ ప్లాజాలు గొడవ రానున్న రోజుల్లో అయితే కనుక మరీ ఎక్కువ కాబోతుంది. చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఎలా అంటే జాతీయ రహదారుల్లో ఈ టోల్ పెంపు ధరలు రాష్ట్ర రహదారులు వర్తిస్తే గనక రాష్ట్ర ప్రజలు ఎక్కువ భారం అయితే పడబోతుంది అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది చాలామందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి కాబట్టి బాధ్యతగా మీరు ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.